ఈ శ్రావణ మాసంలో తిరుమల శ్రీవారికి పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు కదా, ఎందుకు ఈ పవిత్రోత్సవాలు జరుపుతారు? ఓం నమో వెంకటేశాయ. పవిత్రోత్సవాలు ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో శుద్ధ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి 3 రోజులు ఇది త్రిరాత్రోత్సవంగా జరుగుతుంది. దీన్ని పవిత్రమైన తిరునాళ్ళు అని కూడా పిలుస్తారు. ఆగమశాస్త్రంలో, వైష్ణవ ఆగమంలో ముఖ్యంగా ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాలు రాబోయేటువంటి సమయంలో ముందుగా ఈ సంవత్సరం అంతా గర్భాలయంలో స్వామివారికి మనం చేసేటువంటి అర్చనల్లో వాడేటువంటి వస్తువులు కానీ, మన వ్యక్తిగతంగా శారీరకమైనటువంటి అపవిత్రతలు ఇవన్నీ కూడా దాంట్లోకి గర్భాలయంలో ఉన్న వాటిని అన్నిటినీ శుద్ధి చేయాలి, పవిత్రం చేయాలి అనేటువంటి నియమంతో ఈ పవిత్రోత్సవాలు అనేవి ఆగమశాస్త్రం చెప్పింది. ఇది కేవలం తిరుమలలోనే కాకుండా అన్ని దేవాలయాల్లోనూ చేస్తారు. ప్రధానమైనటువంటి దేవాలయాల్లో చేస్తూ ఉంటారు. ఇవి శాక్తేయమైన దేవాలయాల్లోనూ అట్లాగే శివాలయాల్లోనూ వాటిలో కూడా ఇప్పుడు పవిత్రోత్సవాలు జరుపుతున్నారు. ఈ పవిత్రోత్సవం వలన యజ్ఞయాగాదుల ద్వారా అక్కడ అర్చక స్వాములన్నీ అందరూ సంపంగి మండపంలో తిరుమలలో హోమాలు చేస్తారు. అలాగే అక్కడ ఉండేటువంటి వస్తువులన్నిటి మీద కూడా ఈ జలం చల్లటం వలన ఈ ప్రాంతం అంతా కూడా పవిత్రమయ్యి మళ్ళీ పవిత్రోత్సవాల వరకు, అనగా మళ్ళీ రాబోయే శ్రావణ మాసం ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి 3 రోజులు కూడా అక్కడ ఈ యజ్ఞయాగాదుల ద్వారాను ఇంకా సంప్రోక్షణల ద్వారాను వీటన్నిటి ద్వారా పవిత్రీకరించటం అనేటువంటిది పవిత్రోత్సవంగా చెప్పబడింది. ఇది దీనివలన సర్వ పాపములు పోతాయని, సర్వ దుఃఖములు పోతాయని, ఇంకా ఇటువంటి విశేషణములు ఎన్నో కూడా దీనికి పవిత్రోత్సవాలకు ఉపయోగించబడ్డాయి. కాబట్టి ఈ పవిత్రోత్సవాల ద్వారా మానసికంగా మనం సిద్ధంగా ఉండాలన్నమాట. అంటే గర్భాలయంలోకి మనం పవిత్రంగా ఉండాలి అనేటువంటి ఒక హెచ్చరిక చేసేందుకు ఇది ఆగమశాస్త్రంలో చెప్పబడినటువంటిది. వైఖానస ఆగమంలోను ఆగమములలో చెప్పబడినది. ఎప్పటికప్పుడు మనం వెళుతున్నాం కాబట్టి మనం కట్టుకునే వస్త్రం కానీ, దానికి అపవిత్రతలు, అది శుద్ధంగా లేకపోవటం కానీ, మనం తీసుకెళ్ళే పాత్రలు కానీ, ఇవన్నీ కూడా దేవుడు ఆయనేం పట్టించుకోడు అనుకోకూడదు. మనకు అన్నీ తెలుసు, ఆయనకేం తెలియదు అనుకునే భావంతో ఎప్పుడూ గర్భాలయంలో మనం తిరుగుతూ ఉండటం వల్ల మనకంటూ ఒక చనువు ఏర్పడుతుంది. ఇది మన విషయం అని అనుకుంటాం. మనం తెలియకుండా అపవిత్రత ఆ ప్రాంగణంలోకి వెళ్ళకూడదు. ఎందుకంటే మనం విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని అక్కడ మనం స్థాపించినటువంటి ఆ యంత్రం పైన స్వామివారిని ప్రతిష్ఠించడం ద్వారా ఆ మూల విరాట్లోకి ఆలయ గోపురం నుంచి లోపలికి ప్రవేశిస్తుంది ఆ నిర్గుణమైనటువంటి పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మమును మనం చాలా పవిత్రంగా చూడాలి. మనం దానికి దగ్గరగా ఉండేవారు ఎవరు అంటే అర్చకులు. మిగతా వాళ్ళందరం దూరంగా ఉంటాం. కాబట్టి అక్కడ ఆ నిర్గుణమైన పరబ్రహ్మం సగుణమైనటువంటి సాకారమైన రూపంలోకి అక్కడికి ప్రవేశించే గర్భాలయంలో నిత్యము పవిత్రంగా ఉండాలి. పరబ్రహ్మము పవిత్రమైతేనే మనందరి మనస్సులు, మనందరం కూడా పవిత్రంగా ఉంటాం. ప్రాంగణం అంతా పవిత్రంగా ఉంటుంది. ఆలయం యొక్క ప్రయోజనం నెరవేరుతుంది. అందుచేత ప్రతిక్షణము జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి ఈ శ్రావణ మాసంలో ఈ ఉత్సవములు జరపడం అనేది, పవిత్రోత్సవములను జరపడం అనే దానిని ఆగమశాస్త్రం, వైఖానస ఆగమశాస్త్రం నిర్దేశిస్తోంది. ఆ విధంగా 1650 ప్రాంతంలో తిరుమలలో ఒక గురువుగారు దీన్ని ప్రారంభించారని, ఆ తర్వాత కొంతకాలం ఆపేశారని, మళ్ళీ 1965 ప్రాంతం నుంచి దీన్ని చేస్తున్నారని మన తిరుమల చరిత్రకు సంబంధించినటువంటి సమాచారం. కాబట్టి ఆగమశాస్త్రం చెప్పడం అయితే ఎప్పుడో చెప్పింది.
అన్ని చోట్ల పవిత్రోత్సవాలు అంటే పవిత్రీకరణం అనేటువంటిది జరుగుతుంది. ఇది పవిత్రోత్సవం ఒక 3 రోజులు తిరునాలుగా వైభవంగా చేసి స్వామివారిని 4 మాడవీధుల్లో తిప్పటము అవన్నీ కూడా విశిష్టంగా జరుగుతాయి తిరుమలలో. అందుకని తిరుమల పవిత్రోత్సవాలను గురించి మనం విశేషంగా అన్ని చోట్ల చెప్పుకుంటాం. ఆ సమయంలో ప్రత్యేకమైన దర్శనాలు అవి ఏమీ లేకుండా ఉండే విధంగాను అందరికీ దర్శనం అందే విధంగా ఇటువంటి నియమాలన్నింటినీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు పాటిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది రథసప్తమి మొదలైనటువంటి ఉత్సవాలు ఎలాంటివో ఈ పవిత్రోత్సవాలు కూడా అంత విశిష్టమైనటువంటివి. దానివలన స్వామిని పవిత్రీకరించడం, ప్రాంగణాన్ని పవిత్రీకరించడం, మనను మనం పవిత్రీకరించుకోవడం ద్వారా ఆలయం పవిత్రంగా ఉండాలి, అక్కడుండే ప్రతి వస్తువు పవిత్రంగా ఉండాలి, స్వామికి మనం చేసేటువంటి ఉపచారములు అన్నీ కూడా పవిత్రంగా ఉండాలి అనే ఉద్దేశంతో మనం చేసేటువంటి సంప్రోక్షణం చేత ఆ వస్తువులన్నీ పవిత్రం కావాలని, చేసే హోమాల ద్వారా అవన్నీ పవిత్రం కావాలని, ఇటువంటి వాటి కోసం ఏర్పడింది ఈ పవిత్రోత్సవం. ఈ సమాచారం సరిపోతుంది అనుకుంటాను.